రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిన్నప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్య చదవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రాజెక్టుల పేర్ల మీద మాత్రం వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇక తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేని ఏడలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. మీరు చదువుకున్నప్పుడు ఇట్లనే ఉందా? ప్రభుత్వ యూనివర్సిటీలో చదివి మీరు ముందస్తుగా పైసలు కట్టండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చెక్లు ఇస్తామని మీకు చెప్పిరా అప్పట్లా? ఎందుకు ఈ ధోరణి? మీ ఆలోచన తీరు మార్చుకోవాలి. ఇదంతా వైస్ ఛాన్సలర్ గారికి చుట్టుకునే అవకాశం ఉంది. నేను వైస్ ఛాన్సలర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదో ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేయాలి, దీన్ని మంచి ర్యాంకింగ్ చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు ప్రిన్సిపాల్స్ వల్ల చాలా మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని, కావాలంటే మీరు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకోవాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ 1లో ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా ఓఈ విద్యార్థులకు ప్రధానంగా ఇంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఓఈ విద్యార్థులకు మెస్ బకాయిలు ఉన్నాయని, ట్యూషన్ ఫీజులు ఉన్నాయని 7 కోట్లు మానవ దృక్పథంతో ఆయన ఓఈ విద్యార్థులను గుర్తించి, వాళ్ళ త్యాగాలను గుర్తించి అతను 7 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మీరు ఓఈ విద్యార్థులు త్యాగ ఫలితంగానే తెలంగాణ వచ్చిందని తీపి మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇవ్వండి. ఒక 80 కోట్లు 90 కోట్లు ఓఈలో డ్యూస్ ఉన్నాయి, అవి చేసి మీరు నిజాయితీ ఉందని నిరూపించుకో. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ విద్యార్థి లోకంపై చేస్తున్నటువంటి తీవ్ర నిర్లక్ష్యపూరిత మోసపూరిత వైఖరి ఏదైతే రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఉన్నదో, దానిపైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మరో పోరాటానికి సిద్ధపడుతూ ఇవాళ రీయింబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతూ ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ యూనివర్సిటీలలో కానీ ఇంటర్మీడియట్ నుండి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఉన్నత చదువుల వరకు ఏ కోర్సుకు సంబంధించి కూడా ఇవాళ రీయింబర్స్మెంట్ లేకపోవటం చేత పేద వర్గాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఇవాళ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో నెలకొన్నది. కాబట్టి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా తక్షణమే 10,000 కోట్ల రూపాయలు